మాకు, మా బిడ్డలకి, మా కుటుంబాలకి ఒక రక్షణ, పునరుద్ధాన శక్తి, నీ కాపుదల, నీ భద్రత మాకు ఇస్తావని నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నాం, ఎదురు చూస్తున్నాం, నిరీక్షిస్తున్నాం. ఈ దినము నీ వాక్యము ద్వారాగా మీరు మాట్లాడి ఈ దినానికి కావలసిన వర్తమానములు అయ్యా నీవే నీ ప్రజలకు వినిపించండి. ఇంకా రావాల్సిన వారు ఉంటే వారిని నడిపించండి. నీ ద్వారాగా అందరూ 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 రక్షించబడాలి. అందరికీ నాయనా ఒక గొప్ప విలువైనది విమోచన కలగాలి. అందుకు ప్రజలందరూ నీ మాటలు వినటానికి పరిగెత్తుకొని వచ్చినట్లుగా కృప చూపి దయ చూపి దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యము ప్రతి మనిషికి, ప్రతి ఒక్కరికి తెలియాలని దేవుడే తన ఆత్మ ద్వారా, తన సేవకుల ద్వారా, తన భక్తుల ద్వారా, తన కాపరుల ద్వారా వాక్యము మీకు ప్రకటించబడుతూ ఉంది. ప్రకటించబడే మాటలను బట్టి ఆలకించేవారు జాగ్రత్తగా మాటల్ని యోచించాలి, ఆలోచించాలి. ఆ మాటలో ఉన్న భావాన్ని తీసుకొని జీవితానికి దాన్ని అన్వయించుకోవాలి. జీవితానికి అన్వయించుకోవాలి. మంచిది. మరి ఈ దినము పునరుద్ధాన ఆదివారం కదా. పునరుద్ధాన ఆదివారము ఒకవేళ పాటలు పాడినా, వాక్యము చెప్పినా, దేని గురించి పాడాలి, దేని గురించి వాక్యం మాట్లాడాలి అంటే, మరి మీరు పాడిన పాటలన్నీ ఏం పాటలు పాడారు అది మీకు అర్థం కాదు. మీరు ఏ పాటలు పాడినా నేను మాత్రము పునరుద్ధానికి సంబంధించి వాక్యాన్ని ప్రకటిస్తాను. ఈ పునరుద్ధాన ఆదివారం చాలా సంవత్సరాల కాలం కిందట జరిగిన కార్యం. ఈ పునరుద్ధానము మనుషులకు తెలియాలి, మనుషులు తెలుసుకోవాలి. ఆ రోజుల్లో కూడా యేసు ప్రభువారు పునరుద్ధానుడు అయినప్పటికీ కూడా చూసింది ఎవరు? ఒక స్త్రీ. దాని గురించి విన్నది ఎవరు? కొంతమంది సహోదరులు. మరి మిగిలిన వారికి తెలుసా? మిగిలిన వారు ఎవరైనా విన్నారా? వినలేదు. మరి వినలేని వాడికి, చూడలేని వాడికి ఏం కలుగుతుంది?
ఒక ఆలోచన కలుగుతుంది. ఒక ఆలోచన ఆనాటి కాలంలో కూడా కలిగింది. ఆనాటి కాలంలో కూడా ప్రజలకి ఆ అభిప్రాయము వచ్చింది వాళ్ళకి. మరి వారి అందరికీ చెప్పవలసిన బాధ్యత, చెప్పవలసిన అవసరత ఉందా అంటే ఉన్నది. ఆలోచించండి. పూర్వకాలం మందు దావీదు కాలములో దేవాది దేవుడు రాయించిన మాట 16వ కీర్తన 9వ వచనం ఒకసారి చదవండి. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియవు. జీవ మార్గములు నీవు నాకు. దేవునికి స్తోత్రం. ఈ మాట, ఈ వాక్యము ఏమండి యేసు ప్రభుని గూర్చి పూర్వము దావీదు గారి ద్వారాగా పలకబడిన మాట. పూర్వము ఏమండి నా శరీరము సురక్షితముగా ఉంది అన్నాడు, నా ఆత్మ పాతాళములో విడిచిపెట్టవు అన్నాడు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియవు. కుళ్ళు పట్టిందా యేసు శరీరమునకు? పాతాళములోనికి వెళ్ళిందా దేవుని యొక్క యేసు ప్రభు ఆత్మ? ఏండి లేనే లేదు. ఈ వాక్యము యేసు ప్రభు వారి జీవితంలో నెరవేర్చబడింది. యేసు ప్రభు వారి యొక్క జీవితంలో నెరవేర్చబడింది. శరీరము సురక్షితంగా ఉంది, ఆత్మ కూడా క్షేమంగా ఉంది. టోటల్గా యేసు ప్రభు వారు పరిశుద్ధుడుగా ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడు, పాపము లేనివాడు కనుక ఆయన ఎప్పుడు పరిశుద్ధుడే. ఎప్పుడు ఆయన పరిశుద్ధుడే. ఇంకా ఆయన గురించి ఎవరు కూడా తప్పు మోపటానికి కానీ, నువ్వు పరిశుద్ధుడు కాదు అనటానికి కానీ ఎవ్వరికి అవకాశము లేదు. ఇలాంటి లేఖనాలు బైబిల్ గ్రంథము, ధర్మశాస్త్రము ఉంది. అప్పుడు కూడా ఉంది. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని, పాత నిబంధన గ్రంథాన్ని వారు ఆనాడు ఏం చేశారో బైబిల్ గ్రంథం ద్వారాగా తెలుసుకుందాం. చూద్దాం. ఇప్పుడు మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయమునకు రండి. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. ఏమి లేదని, పునరుద్ధానము లేదని చెప్పేటు సద్దుకయ్యులు ఆ దినమున ఆయన దగ్గరికి వచ్చి, ఏమండి ఏమి లేదని వచ్చారంటే వీళ్ళు, పునరుద్ధానము లేదు. ఎందుకు లేదు? పూర్వము నుండి మనుషులు చనిపోవటము, పాతి పెట్టడము మేము కల్లారా చూస్తున్నాం. ఇప్పటికి ఎవడు కూడా లేచి రాలేదు. అయితే పునరుద్ధానము లేదు. అవును,
ఈ ఆలోచన మనుషులు రావటం కరెక్టేనా? కరెక్టే. ఎందుకంటే ఎవరు కూడా పునరుద్ధానం వల్ల లేవలేదు కదా. చనిపోయిన వ్యక్తులు పాతి పెట్టబడుతున్నారే కానీ ఎవరు సజీవులుగా లేచి రాలేదు. అందుకు సద్దుకైలు గాని ఆ పరిచయులు గాని ఆనాటి కాలములో ప్రజలు గాని ఏమని అభిప్రాయం పడుతున్నారంటే పునరుద్ధానము లేదు, పునరుద్ధానం లేదని అడగటము అది మనుషులకు చాలా తేలికైన మాటే. కానీ పునరుద్ధానము ఉందా లేదా అన్నదాన్ని ఇప్పుడు మనము తెలుసుకుందాం. పునరుద్ధానము ఉందా లేదా? పునరుద్ధానం ఉంటే అది ఎవరికి? పునరుద్ధానం వలన ఏం జరుగుతుంది మానవుడికి? ఈ విషయాలు మనం బైబిల్ గ్రంథంలో తెలుసుకుందాం. అందరూ జాగ్రత్తగా వినండి. తల్ల అటు తిప్పకండి, కిందకి మీదకి ఒప్పకండి, బొర్రలో చూడండి. అలాగా కాసేపు చూస్తే మీకు అర్థమవుతుంది. కానీ యేసుప్రభు అంటున్నాడు పునరుద్ధానము ఉంది, పునరుద్ధానము ఉంది. మీరు గాని నన్ను చంపేసి పాతి పెట్టినా గాని నేను సజీవుడిగా లేస్తానని అనేక మారులు యేసుప్రభు వారు చెప్పిన మాటలు ఆలకించారు ఆ ప్రజలు. కానీ వాటిని గ్రహించకుండా, వాటిని అర్థం చేసుకోకుండా ఉండుట వలన వారికి ఏమి తెలియలేదు, పునరుద్ధానము లేదు. అంతే, పునరుద్ధానం లేదు, పునరుద్ధానం లేదన్నారు. లేదు అన్నవారు ఇప్పుడు మనుషుల యొక్క విషయాలు తీసుకొస్తున్నారు యేసుప్రభు దగ్గరికి. మనుషుల యొక్క విషయాలు తీసుకొస్తున్నారు యేసుప్రభు దగ్గరికి. చదువుతారు ఒకసారి వాక్యాన్ని. బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన యెడల పెండ్లి చేసుకొని కలగజేయవలనని మోసే చెప్పాడు. మాలో అలాగ 7 సహోదరులు ఉన్నారు, చేసుకొని చనిపోయాడు. లేనందున తీసుకున్నాడు. 2వ వాడును, 3వ వాడును, 7వ వాడు కూడా ఇలాగ అందరూ జరిగించుచున్నారు. సంతానం లేదు. టోటల్గా వాళ్ళందరూ ఏమయ్యారు? చనిపోయి పాతి పెట్టబడ్డారు. అలాగే ఈ 7 చేసుకున్న స్త్రీ కూడా చనిపోయింది. ఈ 7 చేసుకున్న అమ్మాయి కూడా చనిపోయింది. వీళ్ళందరూ చనిపోయారు కదా. వీళ్ళందరూ చనిపోయారు. మరి ఎవరో లేచి రాలేదే, ఎవరో బయట కనబడలేదే, చనిపోయారు అన్న మాటని యేసుప్రభు వారికి చెప్పారు. యేసుప్రభు వారు చెప్తున్న మాట విందాం. అందుకు యేసు లేఖనములు గాని దేవుని శక్తిని గాని, దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సద్దుకైలు లేక ఈ శాస్త్రులు, ఈ పరిచయులు లేక ఇంకా ఉన్న జనాంగం అంతా ఏమండి లేఖనాలు చదవకపోవటం వలన, దేవుని శక్తిని వారు గ్రహించకపోవటం వలన వారికి ఏమీ తెలియట్లేదు. కానీ లేఖనములో ఏముందో యేసుప్రభుకు తెలుసు. దేవుని శక్తి ఎలా ఉంటుందో యేసుప్రభు తెలుసు. తెలిసిన యేసుప్రభు వారు చెప్పుచున్న మాట మనం అర్థం చేసుకుందాం ఈ పూట. తర్వాత చదవండి. పునరుద్ధానమందు ఎవరును పెళ్ళిళ్ళు చేసుకొనరు. యేసుప్రభు మాట ఇది.
పునరుద్ధానము ఒకటి ఉంది అంటే వారు ఏమి చేసుకోరట? పెళ్ళిళ్ళు చేసుకోరు. పునరుద్ధానము ఎందుకు కలుగుతుంది మానవులకి లేక మనుషులకి లేక యేసు ప్రభు గారి కంటే? ఇక ఈ లోకములో ఈ భూమి మీద ఉండటానికి కానే కాదు. ఒకసారి పునరుద్ధానం అయిందనుకోండి, మనుషులకైనా ఎవరికైనా, అంటే పునరుద్ధానం ఏంటి? చనిపోయిన వాడు బ్రతికి బయటకు వచ్చాడు అనుకోండి సమాధిలో నుంచి, వాడికి ఏమీ లేదంట, పెళ్లి లేదు. పురుషుడికైతే భార్య లేదు, స్త్రీకైతే భర్త లేడు. మరి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? వీళ్ళందరూ ఏ ఊరికి వెళ్తారు? వీళ్ళందరూ ఏ ప్రదేశానికి వెళ్తారు? తర్వాత చూపిస్తాను మీకు. చదవండి ఇంకా వాక్యాన్ని. అది సంగతి. ఏమండి, ఎలా ఉంటారంటమ్మా? పరలోకములో ఉన్న దూతల వలె ఉంటారు. దూతలేం కాదు, మనుషులే. కానీ ఆ దూతలు పెళ్ళిళ్ళు చేసుకున్నారా? దూతలకు పెళ్ళిళ్ళు ఉన్నాయా? లేవు. ఆ మాట యేసు ప్రభువారు చెప్తున్నాడు. ఈ పునరుద్ధానం వలన ఈ మనుషులందరూ మరలా బతికితే, సజీవులుగా బయటకు వస్తే, వీళ్ళందరూ ఎలా ఉంటారంట? పరలోకములో ఉన్న దూతల వలె ఉంటారు. పరలోకములో ఉన్న దూతల వలె ఉంటారు. వారు పరిశుద్ధులై ఉంటారు. వారికి ఒక దేశం ఉంది, వాళ్ళకి ఒక ప్రాంతం ఉంది. కానీ వాళ్ళు భూమి మీద అయితే కనబడరు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? ప్రభుతో కూడా ఆ పరలోకములో, ఆ పరదేశంలో ఉంటారు వీళ్ళంతా అని యేసు ప్రభువారు భూమి మీద ఉండగానే ఈ మాటలన్నీ వారికి తెలియపరుస్తున్నారు. బాగా ఆలోచించండి. ఏమండి, పరలోకములో దూతల వలె ఉంటారు అన్నాడు. ఆ తర్వాత మాట, మృతుల పునరుద్ధానమును గూర్చి నేను అబ్రహాము దేవుడును, ఇసాకు దేవుడును, యాకోబు దేవుడై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? మీకు బైబిల్ ఇవ్వడింది, ధర్మశాస్త్రం ఉంది మీ దగ్గర, చదవలేదంటయా? ఏమా చదవలేదా? చదివినా కానీ వారు గ్రహించరు. యేసు ప్రభువు వారి మాటలు ఇవి, పునరుద్ధానుడైన ప్రభు మాటలు ఇవి, సజీవుడిగా ఉన్న దేవుని మాట ఇది. ఈరోజు నీకు, నాకు, మనకి కూడా ఈ విషయం తెలియాలని, ఈ పునరుద్ధాన శక్తి ఉందని గ్రహించాలని, ప్రతి ఒక్క విశ్వాసి నమ్మాలని, ఏమండి, ప్రతి ఒక్కరు కూడా ఆ పరలోకమునకు చేరటానికి ప్రభువైన యేసే మార్గమని తెలుసుకోవాలని ఈ మాటలన్నీ ఈరోజు మీ అందరికీ వినిపిస్తున్నాడు. ఈ మాటలన్నీ మీకు తెలియచేస్తున్నాడు. మీరు ఎలా వింటున్నారో కానీ మీ అందరికీ ఈ సంగతి తెలియాలి. ఇది భవిష్యత్తును గురించి దేవుడు మాట్లాడే మాట. ఇది రాబోయే కాలములో జరిగే కార్యముల గురించి మాట్లాడే మాట ఇది. అయితే ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చెప్పడానికి యేసు ప్రభు దేవుడు ఉన్నాడు. ఇంకా మనం అందరము తెలుసుకోవటానికి, ఇంకా మనం అందరము గ్రహించటానికి మనకి ఇంకా బైబిలు ఆధారమై ఉన్నది. ప్రియులారా, అబ్రహాం గారు చెప్పాడంట, ఇసాక్ గారు చెప్పాడంట, యాకోబు గారు చెప్పాడంట. ఏమని చెప్పారు వాళ్ళు? రాబోయే భవిష్యత్తు కాలములో మానవులందరికీ పునరుద్ధానము ఉంది, పునరుద్ధాన శక్తి ఉంది. ఆ పునరుద్ధాన శక్తి వలన నీకు నాకు కలిగే లాభం ఏంటి? నీకు నాకు కలిగే ఫలితం ఏంటంటే, ఏమండి,
ఈ పునరుద్ధాన శక్తి వలన మళ్ళా నీవు పరలోకమునకు వెళ్ళే అవకాశము ఉంది. అందుకు నువ్వు నేను ఇప్పుడు కాలంలో ఉన్న వారందరి చేతిలో బైబిల్ ఉంది. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కడు చదవాలా. బైబిల్ పట్టుకున్న ప్రతి మనిషి చదువుతూ ఉండాలా. చదివి అక్కడ రాయబడిన మాటలను గ్రహించాలా. ఇది పునరుద్ధానము. ఇదిగో ప్రభు చెబుతున్నాడు వాక్యం ద్వారాగా, దేవుడు మాట్లాడుతున్నాడు అని నువ్వు గ్రహించటము అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడే నీవు నేను కానీ మనమందరము కూడా సత్యాన్ని గ్రహించిన వారు అవుతాము. మేలైన దాన్ని మనము తెలుసుకొని జీవించటానికి కూడా వీలు పడుతుంది. మిత్రులారా, దేవుని వలన మానవులకి కలిగే ఫలితం ఇది. దేవుని వలన మానవులకు లేక విశ్వాసులకు ఏమండి గొప్ప వరం ఇది. అందుకే ప్రతి మనుషులు ఎలా ఉండాలో జాగ్రత్తగా మీరు ఆలోచించండి. బైబిల్లో ఉన్న మాటలు ఇవన్నీ దేవుడు ఈ వాక్యాల ద్వారాగా మనతో మాట్లాడుతున్నాడు. ఈ సద్దూకైలకి యేసుప్రభువారు చెప్పాడు, వారు విన్నారు, వారు గ్రహించారు లేదా తర్వాత ఇంకా ఎవరికి ఇలాంటి ఆలోచన వచ్చింది, ఇంకా ఎవరికి ఇలాంటి ఆలోచన వచ్చిందో బైబిల్ గ్రంథములో చూద్దాం. బైబిల్ గ్రంథములో చూడాలి. ఇంకా ఎవరికి ఇలాంటి ఆలోచన వచ్చిందో చూద్దాము. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33, 34, 35 వచనాలు చదవండి. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరిపెను. నీతి ప్రవర్త గలవారిని మేల్కొని పాపము చేయుకుడి. దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు నేను చెప్పుచున్నాను. ఇప్పుడు 35వ వచనము బాగినండి. అయితే ఏమండి, మళ్ళా వచ్చింది ఒక ప్రశ్న. మృతులు ఎలాగ లేస్తారు? వారు ఎట్టి శరీరముతో వస్తారు అని మళ్ళా ఒకడు అడిగాడు. ఎవరినో ఏమండి, ఎవరిని అడిగాడు? యేసు ప్రభు సజీవుడు పునరుద్ధానుడని నమ్మిన విశ్వాసిగా దేవుని సువార్త ప్రకటించే ఒక గొప్ప దైవజనుడైన అపోస్తలుడైన పౌలు గారిని ఒకడు అడిగాడు. ఏమండి, యేసు ప్రభుని అడిగారు, తన సేవకునిగా ఉన్న పౌలు గారిని కూడా అడిగారు. చెప్పాలా? యేసు ప్రభు అదే చెప్తాడు. మరి ఈయనకి ఎలా తెలుస్తుంది? ఈ పునరుద్ధానముల గురించి మనిషికి ఎలా తెలుస్తుంది? ఇదే మనం తెలుసుకోవాలి. ఈరోజు కూడా ఒక సేవకుని స్థానంలో ఉన్న నేను మీ అందరికీ తెలియపరుస్తున్న, మీకు ఉండవచ్చు ప్రశ్నలు. మీకు ఆలోచన తట్టలేదు కాబట్టి, మీరు గ్రహించరు కాబట్టి, మీకు కూడా ఈ పునరుద్ధానం గురించి అర్థం తెలియదు కాబట్టి మీరు కూడా అడగొచ్చు. ఇదిగో, అడిగిన వారికి సమాధానం వస్తుంది. ఓ అవివేకి, ఓ మనుష్యుడా, బుద్ధి లేనివాడా, జ్ఞానము లేని వారులారా, ఈ మాటను మీరు ఆలోచించండి. ఏమంటున్నాడు ఈయనేమో? ఒక విత్తనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈ పౌలు గారు ఒక విత్తనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇందాక యేసు ప్రభువారు ఏం చెప్పాడు? చనిపోయిన వారు లేస్తే మళ్ళా పెళ్ళిళ్ళు చేసుకోరు అని చెప్పాడు. వాళ్ళకి నోరు మూసేశారు వాళ్ళు.
అయితే ఇప్పుడు పౌలు గారిని ఏమని అడుగుతున్నాడంటే, చచ్చిన వాళ్ళు ఎలాంటి శరీరంతో వస్తారండి అన్నాడు. ఎలాంటి శరీరంతో వస్తారండి అన్నాడు. అందుకు యేసు పౌలు గారు చెప్పే సమాధానం ఏంటంటే, రబాయ్, నీవు ఒక విత్తనము భూమిలో ఎత్తుతున్నావు కదా, నాడుతున్నావు కదా, ఏమండి ఆ విత్తనము ఆ భూమిలో ఏమవుతుంది? కుళ్ళిపోతుంది, దాని స్వరూపమని కోల్పోతుంది. అది భూమిలో ఉన్న సారాన్ని తీసుకొని ఒక మొక్కలాగా బయటికి వస్తుంది కదరా. ఏమండి, మొక్కలాగా బయటకు వస్తుంది. కాబట్టి అంతకుముందు నువ్వు ఏమి ఇత్తావు? లోపల భూమిలోని విత్తనం ఇత్తావు, విత్తనాన్ని పాతావు. అయితే ఇప్పుడు ఏం వస్తుంది బయటికి? మొక్కగా వచ్చింది. ఏమండి, మొక్కగా వచ్చింది. ఆలోచించావా? మొక్కగా వచ్చింది బయటికి. కనబడుతుందా నీకు? కనబడుతుంది, చూస్తున్నాడు. అవును, నిజమే. గతములో అయితే నేను ఒక విత్తనాన్ని నాటిన భూమిలో, ఇప్పుడైతే మొక్కగా బయటకు వచ్చింది. అరే, ఏంటి చిత్రం, ఏంటి ఈ గొప్పతనము, ఏంటి ఈ మహాత్యము అన్నట్లుగా వాడికి ఒక ఆలోచన వచ్చిందండు. వాడికి ఒక ఆలోచన వచ్చింది. వచ్చిన వాడికి ఇంకా చెబుతున్నాడు పౌలు గారు. ఏమనో చదవమా వాక్యము. చూడగా అది గోధుమ గింజ అయినా సరే, అది మరి ఏ గింజ అయినా సరే, ఒట్టు గింజనే ఇత్తుచున్నావే గాని పుట్టబోవే శరీరాన్ని నువ్వు విత్తలేదురా బాయ్. అయితే అది గమనిస్తున్నావా? దేవుడు తన చిత్త ప్రకారముగా నీవు ఇత్తిన దానికి, నువ్వైతే ఇత్తినదని గింజే, గోధుమ గింజే, కానీ దానికి ఆకారము, శరీరము మొక్కగా రావటానికి ఎవరు కారణం అంటాడు? దేవుడే. అల్లెలో చెప్పరేమే. దేవుడు అంటే ప్రాణముతో ఉన్న మనుష్యుడు చనిపోయి భూమిలో పాతి పెడితే వాడు మరలా ఎలాంటి శరీరంతో వస్తాడని పౌలు గారు చెబుతున్నాడు. ఆ శరీరం రావటానికి ఎవరు కారణము? దేవుడు. దేవుడు. అందుకనే బైబిల్ గ్రంథాన్ని పఠించాలంట, ప్రతి లేఖనాన్ని చదువుతూ గ్రహించాలంట. ఏమండి, అదే కదా మన గత రాత్రి చూసాము, లేదా గడిచిన దినాల్లో చూసాము. ఏం చూసాము అది చూద్దాం. ఇప్పుడు అయిపోయింది కదా. ఇక అంటే పాతి పెట్టబడిన మనుష్యుడు మరలా లేచి వస్తాడని నమ్మకం ఉందా మీకు? ఉందా? ఉన్నదా? ప్రతి ఒక్కరూ నమ్మాలి ఈ సత్యాన్ని, ప్రతి ఒక్కరూ విశ్వసించాలి ఈ సంగతిని, ప్రతి ఒక్కరూ అంగీకరించాలి ఈ మాటని. అప్పుడే నీకు, నాకు, మనందరికీ ఆ పునరుద్ధాన శక్తిని కలుగుతుంది. అలాగా లేపబడిన వారి గురించి చూద్దాం ఇప్పుడు. అలాగా ఏమండి, సమాధిలోంచి బయటకు వచ్చిన వారి గురించి చూద్దాం ఇప్పుడు. బైబిల్ గ్రంథంలో ఉన్న మాట చదువుతారా? అదే కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం చదువుతారు ఒకసారి. 20వ వచనము. ఇప్పుడైతే నిద్రించిన వారంటే చనిపోయిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం అందరూ. చప్పట్లు, దేవునికి మహిమకరమైన చప్పట్లు. హల్లెలూయా. ఓకే కదా. ఎవరు లేపబడి ఉన్నారంట? యేసుక్రీస్తు వారే.
లేపబడి ఉన్నారు. మరి యేసుక్రీస్తే లేపడితే మరి చచ్చునులందరూ ఎప్పుడు వస్తారా బయటికి? ఈ చచ్చునులందరూ ఎప్పుడు మరి సజీవులుగా బయటకు వస్తారు? అవండి, అంటే చనిపోయిన మనుషుల యొక్క వివరణ కూడా మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకున్నాం. దావీదు గారే చెప్పాడు, యేసుక్రీస్తు శరీరానికి కుళ్ళి పట్టదు, ఏమండి, ఆ శరీరము సీకుపోదు, ప్రాణం అయితే లేదు కానీ శరీరములో, ఏమండి, ప్రాణం అయితే లేదు కానీ శరీరములో జీవం మాత్రము ఉన్నది. ఏమండి, మీరు ఆలోచించండి. కోమాలోకి వెళ్ళిన వ్యక్తి మాట్లాడతాడా? చూస్తాడా? కదులుతాడా? నడుస్తాడా? లేస్తాడా? కోమా అని పేరు దానికి. కానీ ఆ వ్యక్తిలో ఏముంది? చనిపోలేదైనా జీవముంది. ఏమండి, ప్రాణం మాత్రం పక్కకు పోయింది. అందుకు వాడికి పేరేం పేరు? కోమాలో పోయాడండి అంటున్నారు అందరూ. ఈ డాక్టర్లు పెట్టిన పేర్లు ఇవన్నీ. అదే అన్నమాట. యేసు ప్రభువారు కూడా ప్రాణమును అర్పించేశాడు కదా, ఆత్మను తండ్రికి అప్పగించేశాడు. ఇక ఏముంది అనంటే దేహం ఉంది. ఆ దేహము మాట్లాడుతుందా? కదులుతుందా? నిలబడుతుందా? లేదు. కోమాలో పోయినట్లు అనుకోండి. ఏమండి, ఆ దేహాన్ని పాతి పెట్టారు భూమిలో. 3వ రోజుకే ఏమైంది? మాగిపోతుంది, కుళ్ళిపోతుంది. ఏమి లేని శరీరము, జీవము లేని శరీరం అయితే కుళ్ళిపోతుంది, మాగిపోతుంది, ఉబ్బిపోతుంది. కానీ ఏముంది? శరీరంలో ఏముందమ్మా? జీవముంది. అందుకే అది చెడిపోలేదు, అందుకే దాన్ని కుళ్ళిపట్టలేదు. అందుకే యేసు ప్రభువారు మళ్ళా సజీవుడిగా బయటకు వచ్చాడు. అది దేవుడే మళ్ళా ఆత్మను పంపించాడు. ఆ శరీరం బయటకు వచ్చేసింది. ఆ శరీరమే బయటకు వచ్చి నిలబడింది. మాట్లాడుతున్నాడు ఇప్పుడు, పలకరిస్తున్నాడు ఇప్పుడు, అందరికి కనబడుతున్నాడు ఇప్పుడు. ఇప్పుడు ఏం కలిగి వచ్చినాడంట? ఆత్మ, చెప్పండి, ప్రాణము, శరీరము 3 కలిగి వచ్చేసాడు బయటికి. ఎవరు తీసుకొచ్చారు? తండ్రి అయినా దేవుడే ఆయన బయటకు తీసుకొచ్చాడు. బయటకు తీసుకొచ్చిన యేసు ప్రభు ప్రథమ ఫలముగా నిలబడ్డాడు మళ్ళా భూమి మీద. ప్రజలందరికీ, బతికున్న వారందరికీ మళ్ళా కనబడాలి, బ్రతికి ఉన్నవారందరూ చూడాలి నన్ను అని యేసు ప్రభు వారే ఆ కార్యము చేసి చూపిస్తున్నాడు. ఏమండి, చేసి చూపిస్తున్నాడు. అందుకే ఈ వాక్యాన్ని చదువుతారు ఒకసారి. 15వ అధ్యాయము, ఏమండి, 15వ అధ్యాయము 5వ వచనం చదువుతారా? 5వ వచనము కొరింథీ పత్రిక. ఆయన కేపాకును తర్వాత 12 మంది శిష్యులకు కనబడ్డాడు. అట్టి పిమ్మట 500కు పైగా ఎక్కువగా ఉన్న సహోదరుల ఒక స్థలములో ఒక్క సమయం మంది అందరికీ కనబడ్డాడు. ఏమండి, 500కు పైగా ఉన్న జనాంగానికి ఒక్క నిమిషంలోనే యేసు ప్రభువారు సజీవుడిగా ప్రత్యక్షం అయిపోయాడు అందరికీ. ఈ చూసిన వారందరూ నమ్మారా? ఈ చూసిన వారందరూ విశ్వసించారా? ఈ చూసిన వారందరికీ పునరుద్ధానం ఉందని తెలుసా? ఏమండి, ఈయనలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇందులో చూసిన వారిలో కొంతమంది ఇంకా ప్రాణంతో భూమి మీద ఉన్నారంట, కొంతమంది మాత్రమే చనిపోయారంట.
ఏమండి, ఈ చనిపోయిన వారు కానీ బ్రతికిన వారు కానీ వీళ్ళందరూ ఎప్పుడు ఏకమవుతారు? ఏ రోజు వీళ్ళందరూ మళ్ళా సజీవులుగా ఏమండి యేసు ప్రభు ఎదుట నిలబడతారు? ఇది మీరు ఆలోచించాలా. ఈ వాక్యాన్ని మీరు ఆలోచించాలా. చచ్చిపోయిన వాళ్ళు కానీ బ్రతికి ఉన్నవారు కానీ వాళ్ళు అందరూ ఎప్పుడు ఏమండి సజీవులుగా మళ్ళా కనబడతారు. బైబిల్ గ్రంథములో రాసి ఉంది. బైబిల్ గ్రంథములో రాసి ఉంది. బైబిల్ బట్టే మనం అన్ని తెలుసుకోవాలి. ఈరోజు ఇచ్చే దేవుని యొక్క ప్రసంగాన్ని పూర్తిగా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఇక నీకు ఒకవేళ ప్రసంగం అనే అవకాశం ఉండకపోవచ్చు. దినాలు చెడ్డవి కనుక ఏదో ఒక రోజు నువ్వు చనిపోవలసి వస్తుంది. కాబట్టి ఇక ప్రసంగం అనేది మళ్ళా నీకు వినబడకపోవచ్చేమో. ఇదే నీకు చివరి ప్రసంగం అనుకోండి. ఇదే నీ భవిష్యత్తుకు మేలైన ప్రసంగం అనుకోండి. ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసమునందు ఏమండి స్థిరపడిన వారై ప్రభువైన దేవుని వైపు నీ తలంపు, ఆలోచన, నీ చూపు అన్నీ కూడా అటువైపే ఉండాలి. అలా ఉన్నప్పుడు నీకు ఒక మంచి అవకాశం కల్పిస్తాడు దేవుడు. ఏమండి, కల్పిస్తాడు. మనమందరము కూడా, మీరైనప్పటికి కూడా, నేనైనప్పటికి కూడా, లేక చనిపోయి పాతి పెట్టబడిన వాళ్ళు కూడా వీళ్ళందరినీ ఏకం చేసే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు మనకి పునరుద్ధానం రోజు అవుతుంది. ఆ దినమే మనకు పునరుద్ధానం అవుతుంది. ఆ పునరుద్ధానం కూడా ఎవరి వల్ల కలుగుతుంది అంటే మనకంటే ముందు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు ప్రభు వలన మాత్రమే నీకు, నాకు, మనందరికీ పునరుద్ధాన జీవము కలుగుతుంది. పునరుద్ధాన జీవము కలుగుతుంది. ఇది మీరు నమ్మాలి. ఇంకా మీరు ఆటకెళ్ళాలి, ఇంకా వ్యాపారం చేయాలి, ఇంకా డబ్బులు సంపాదించాలని ఏది కాదు. నేను రేపు చనిపోతాను, చనిపోయి పాతి పెట్టబడిన తర్వాత నేను లెగాల మళ్ళా అని ఆలోచించండి. మీరేం ఆలోచిస్తారు? రేపు సోమవారం అయితే ఆటకెళ్ళాలా, రేపు సోమవారం అయితే మార్కెట్ ఇంటికాడ ఉండాలా, ఈ ఆలోచనలు మీ అలా కాదు. ఏమండి, ఇక మీదట నేను భవిష్యత్తు దినాల్లో చనిపోతాను, సమాధి చేయబడతాను. సమాధి చేయబడిన నాకు పునరుద్ధాన జీవం ఉంది, నాకు అది కావాలి. ఇచ్చే దేవుణ్ణి అడగాలి. నువ్వు ఇచ్చే దేవుణ్ణి అడగాలి. మనం ఇస్తాడైనా ప్రతి ఒక్కరికి జీవం ఇస్తాడు. అందుకే ఏమండి, ఇంతకుముందు చదివిపోయిన వారు, ఇంతకుముందు విశ్వాసులు, ఇంతకుముందు పరిశుద్ధులు ఏమండి ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళు ఎక్కడున్నారు? ఆ వాక్యం నేను మీకు చూపిస్తున్నాను. మత్తయి రాసిన సువార్తలో 27వ అధ్యాయము 52, 53 వచనాలు చదివారా? ఒకసారి చదవండి. ఏమండి, సమాధులు తెరబడును, నిద్రించిన అనేక మంది పరిశుద్ధ శరీరములతో లేచారు. వారు సమాధిలోండి బయటకు వచ్చేసారు. పరిశుద్ధ పట్టణములో దేవునికి స్తోత్ర. మనకంటే ముందు చనిపోయారు కదమ్మా విశ్వాసులు, ఏమండి భక్తిపరులు, ఏమండి అపొస్తలులు, ఏమండి పాత నిబంధన కాల పండితులు, భక్తులు చనిపోయారు కదా. వీళ్ళందరికీ ఒక అవకాశం వచ్చింది. ఏ అవకాశం వచ్చింది? పునరుద్ధాన శక్తితో వారు లేచి నిలిచి నడిచి పరలోకమునకు వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారంట? దేవునితో కూడా ఉన్నారు.
ఆ వాక్యం మీరు చదవాలి, ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఏమ్మా ఏమండి, ఇదిగో నేను చూస్తున్నాను అంటాడు ఒక ఆయన. ఎవరైనా? భూమి మీద ఉన్న నీలాంటి వ్యక్తి, ఇక చనిపోలేదు. ఆయన భూమి మీద ఉన్నాడు. యోహాను కానీ యేసుప్రభు శిష్యుడు. ఆయన భూమి మీద ఉండి ఏమండి చూస్తున్నాడంట. చూస్తే ఎవరు కనబడ్డారని ఉంది అక్కడ బైబిల్లో. అక్కడ ఉన్న పరిశుద్ధులందరినీ దేవాతి దేవుడు చూపిస్తున్నాడు యోహాను గారికి. యోహాను గారు చనిపోలేదు అప్పటికి, పరలోకం వెళ్తున్నాడు వస్తున్నాడు, భూమి మీదకి వెళ్తున్నాడు వస్తున్నాడు. అలా వెళ్ళిన పరలోకానికి వెళ్ళిన యోహాను గారికి దేవుడు, ఇదిగో అబ్బాయి, ఇదిగో చూడు వీళ్ళందరూ ఎక్కడున్నారు, వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నావు యోహాను గారు? వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నావయ్యా? పరిశుద్ధులు వీళ్ళు, నీతిమంతులు వీళ్ళు, భక్తి పరులు వీళ్ళు, మీలాగే భూలోకంలో ఉండేవారు. వాడు గొర్రెపిల్ల రక్తంలో తన వస్త్రాలు కడుక్కున్నారు, నానా రకమైన శ్రమంలో నుండి బయటకు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఇదిగో 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 పరలోకంలో ఉన్నారు, రాయ్ అని దేవుడు రాయిపిచ్చాడు ఒక లేఖనం. ఆ లేఖనం చదువుదాం ఇప్పుడు. ఇప్పునప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారై ఆత్మలను దేవునికి స్తోత్రం. ఈ మాట ఎవరు చెబుతున్నారు అనుకుంటున్నారు? యోహాను గారు ఇచ్చే సాక్ష్యం. చనిపోలేదు ఇంకా ఆయన. భూమి మీద ఉన్నవారు అందరికీ చెబుతున్నాడు, అయ్యా పరలోకములోని చాలా మంది పరిశుద్ధులు ఉన్నారయ్యా, చాలా మంది పరిశుద్ధులు ఉన్నారు అక్కడ. నేను కళ్ళారా చూశాను, నాకు దేవుడు చూపించాడు, చూసి ఇదిగో రాస్తున్నాను గ్రంథము అని భూనివాసులందరికీ చెబుతున్నారండి. ఏమండి, చనిపోయిన వారు, మనకంటే ముందు చనిపోయిన వారు అందరూ ఏమయ్యారు? పరిశుద్ధుల శరీరములతో సమాధిలోంచి బయటకు వచ్చి ఏ పట్టణాలకు వెళ్ళారంటే వీళ్ళంతా? పరిశుద్ధ పట్టణము. అది భూమి మీద ఉందా? లేదు. అది ఒక ప్రత్యేకమైన స్థలము, అది పరిశుద్ధుడైన దేవుడు నివసించే స్థలము. ఆ స్థలములోనికి ఏమండి మోసే లాంటి వాడు, అబ్రహాం లాంటి వాడు, యాకోబు లాంటి వాడు, ఇసాకు లాంటి వారు, అపొస్తలులు 12 మంది, ఏమండి పౌలు గారు లాంటి వాడు, వీళ్ళందరూ కూడా వధించబడ్డారు దేవుని వాక్యం నిమిత్తము. ఏమండి వారు ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము వారు వధించబడ్డారు, చంపబడ్డారు, నరికివేయబడ్డారు. వారి ఆత్మలన్నీ కూడా ఎక్కడ కనబడుతున్నాయి ఇప్పుడు? పరలోకములో బలిపీఠము కింద కనబడుతున్నాయి. ఇంతకుముందు చనిపోయిన వారిలంతా. నువ్వైతే ఇంకా, నేనైతే ఇంకా చనిపోలేదు. మరి మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? మనకు ఎలాంటి అవకాశం ఇస్తున్నాడు? ఆ దేవుని వల్ల మరొక మాట నేను చూపిస్తాను. ఏమండి, మరొక మాట చూపిస్తాను. దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, ఏమండి 15వ వచనం చదవండి ఒకసారి. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు ఏమండి మనము వింటున్నారా? ఎవరంటే వీళ్ళు సజీవులమై నిలుచున్న మనమే, వాళ్ళు కాదు. వాళ్ళందరికీ అవకాశం వచ్చింది, ఆత్మలుగా అక్కడ ఉన్నారు. రేపు పరలోకం నుండి వస్తాడు ఒక ఆయన, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది భూమి మీద అంటే? ఏం జరుగుతుందంట? సజీవులుగా నిలిచుండే మనమే చేరము. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను పరలోకము నుండి దేవుడు దిగివచ్చును. క్రీస్తునందు ఉన్నావా నువ్వు? క్రీస్తునందు ఉన్నావు, మనము ఉన్నాం. మృతులకి అంటే చనిపోయిన వారికి, సజీవులుగా ఉన్న నీకును ఒక చక్కటి అవకాశము పరలోకములో ఉన్న దేవుడు కల్పిస్తున్నాడు. చప్పట్లు కొట్టు.
హల్లెలూయా, హల్లెలూయా. ఒక మంచి అవకాశం నీకే, ఒక మంచి అవకాశం మనకే. అందరము కూడా, మనమందరము కూడా ఏమండి, సజీవులుగా ఉన్న మనము కూడా వాళ్ళతో ఏకమవుతాం, వాళ్ళు మనము కలుసుకుంటాం. ప్రభు అయిన దేవుడే, యేసు ప్రభువే రాజుగా ఉంటాడు. అప్పుడు మనమందరము ఆయన రాజ్యములో ప్రజలమై ఉంటాము, ప్రజలమై ఉంటామండి. ఎంతటి గొప్ప భాగ్యం చూసారా, ఎంతటి గొప్ప అవకాశం చూసారా దేవుని బిడ్డలారా. నీకే, నాకే, మనకే ఈ అవకాశం ఇస్తున్నానని దేవుడు చెబుతున్నాడు. ఏమండి, మృతులైన వారు కానీ సజీవులుగా ఉన్నవారు కానీ అందరినీ దేవుడు ఏం చేస్తున్నాడంట? ఏకము చేస్తున్నాడు, ఒకటి చేస్తున్నాడు. అప్పుడు మీ తాతయ్యను చూస్తావు నువ్వు, మీ అమ్మమ్మను చూస్తావు నువ్వు, మా అయ్యను చూస్తాను నేను, మా చిన్నబ్బాయిని చూస్తాను నేను. అందరం వల్ల ఇలాగే ఒక ఊరిలాగా, ఒక రాజ్యంలాగా అందరము కలిసే ఉంటాం, అందరము కలిసే ఉంటాం, అందరూ కలిసి ఉంటామండి. ఆ మాట నమ్మాలా మీరు? నమ్మాలా? నమ్మాలి. నమ్మటానికి ఆస్కారం ఏముందో మీకు? నమ్మాలని చెప్పేసారు, గొడుక్క నోరుంది అలాగని. వాక్యమే ఆధారం. అందుకే ఎబ్రీ పత్రికలో ఉంది ఆ మాట. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 35వ వచనం అనుకుంటా, ఒక్కసారి చూడండి. మృతులైన వారిని సమాధి చేయబడిన వారిని సజీవుడిగా ఉన్న నీవు పునరుత్థానం వలన మరలా పొందుతాము. నమ్ముతున్నారా అందరూ? ఇది ఇలా చెప్పుకుంటూ పోవటమే నా పని. నమ్మండి. మన తాతలు, ముత్తాతలు, మన మనవాళ్ళు, వాళ్ళు చనిపోయిన వారందరినీ మరలా మనం చూస్తాం. ఇది ఖచ్చితం, ఇది వాస్తవం, ఇది సత్యం. ఈ మాట పలికింది ఎవరు? దేవుడు, ప్రభు పలికిన ప్రతి మాట నెరవేర్చబడుతుంది. అందుకు మనం ఏం చేయాలా? నమ్మాలి. ఆ మాటతోనే నువ్వు నిరీక్షణతో ఎదురు చూడాలి. వస్తానని చెప్పినాడు నా యేసు, వచ్చి తిరుతాడు రేపో కదా. ఏం చేస్తాడు? వస్తానని చెప్పాడు. చెప్పిన ఆయన తప్పగా వస్తాడు. వచ్చే ఆయన కొరకు నువ్వు నేను భూమి మీద ఏం చేద్దాం? నువ్వు నేను ఏం చేయాలి? ఏమి చేయమని బైబిల్ చెబుతుంది. ఈరోజు మీకు నాకు అందరికి అవసరమైన మాట ఇది. ఏమా అవసరమైన మాట? మరొక వాక్యం చూద్దామా? మరొక లేఖనం చూద్దామా? కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయము. ఏం చేయాలని మాట చూపిస్తున్నాను. ఇక నువ్వు నేను ఏం చేయాలి? నువ్వు నేను ఏం చేద్దాం? ఆ మాట బైబిల్ చూపిస్తున్నాను. ఇప్పుడు ముగించేస్తాను, టైం అయిపోయింది నాకు. ఏమండి, 5వ అధ్యాయము 8వ వచనం కానీ చదవండి. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించటానికి ఇష్టపడిన వారందరూ మళ్ళా చప్పట్లు కొట్టండి. మళ్ళా కొట్టండి గట్టిగా. చప్పట్లో. దేవునికి స్తోత్రం. ఎక్కడ నివసిస్తావు నువ్వు? ప్రభువునొద్ద నివసించడానికి. ఎప్పుడది? ఈ శరీరమును విడిచిపెట్టి. ఏమో అంటే ఏంటి అర్థము? నువ్వు చనిపోయినప్పుడు. నీవు చనిపోతే నిన్ను పాతి పెడతారు. ఇక ఈ శరీరం మట్టిలో కలిసిపోద్ది. నువ్వేమో పరలోకం వెళ్ళిపోతావు. నువ్వంటే ఎవరు? ఆత్మ కదా. నువ్వంటే ఎవరు? ఆత్మ. నువ్వు అంటే ఆత్మ. నువ్వు ఈ శరీరం కాదు. నువ్వు
ఈ మట్టి శరీరములో నువ్వు ఉన్నావు, నువ్వు ఆత్మవు. ఏమండి, ఎవరమ్మని మీరు? ఆత్మ కదా. మనం ఆది కాండానికి వెళ్తే ఈ నరులు, ఈ మనుషులు అన్నవారు దేంతో చేయబడ్డారన్నది బైబిల్లో. మట్టితో చేశాడు, మట్టి బొమ్మ నిలబెట్టాడు. నిలబెట్టిన దేవుడు ఏం చేశాడు? జీవవాయువును లేక జీవాత్మను ఊదాడు. అప్పుడు నువ్వు ప్రాణంతో నడుస్తున్నావు. అంతవరకు నువ్వు నడలేదు. ఇది సత్యం. అలాగే ఇప్పుడు కూడా ప్రాణంతో నడుస్తున్నావు, ఇటు అటు తిరుగుతున్నావు. కానీ ఒకరోజు మళ్ళీ నువ్వేమవుతావు? నడవు, పడిపోతావు. ఏమండి, ఈ కదిలించిన నువ్వు కదలవు అంటే ఏంటి అర్థము? నీలో నుండి జీవాత్మ బయటకు వచ్చేసింది. అప్పుడు ఈ దేహం ఏమైంది? నేల పడిపోయింది. నేల పడిపోయిన ఈ దేహాన్ని ఏం చేస్తారు బతుకున్న వాళ్ళు? ఏమండి, చుట్టబెట్టేసి ఆ గుంట్లో పౌడు చేస్తారు, పైన ఇసుకేసేస్తారు, వచ్చేస్తారు ఇంటికి. అవునా? చూస్తున్నారు ఈ కార్యాలన్నీ మీరు. అందుకే చూడటానికి రావాలి సమాజం చేసేటప్పుడు, మీకు అర్థం అవటానికి. మీరు ఆడని రారు, ఆ మగోళ్ళే వెళ్తారు, ఆ కాయలు తాగేవాళ్ళు. ఆ సమాధి కార్యక్రమం చేసేటప్పుడు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది, కొంత వాక్యం అర్థమవుతుంది, చూసిన కార్యం అర్థమవుతుంది. రేపు భవిష్యత్తు నా పని కూడా ఇంతే కదా అని అప్పుడు నీకు నిరీక్షణ కలుగుతుంది. చూడకపోతే ఏం తెలుస్తుంది? చూడాలి కదా. అమ్మో చచ్చినోడు, అమ్మ నాకు చాలా భయం. అమ్మో ఏం చేస్తాడు చచ్చినోడు ఏం చేస్తాడు? ఏం ప్రేమ కుమార్, చచ్చినోడు ఏం చేస్తాడా? పట్టేసుకుంటాడా? ఆడికి కదలడు కదా, ఏం చేయడానికి కన్నా. వాళ్ళు లేచే కొడతాడా నిన్ను? నువ్వెందుకు ఆ మాట అంటున్నావు? బతుకున్నదాను, బతుకున్న వారు మీరెందుకు ఆ మాట అంటున్నారు? అమ్మమ్మ చచ్చిపోయినాడు, నాకు చాలా భయం. అమ్మా నేను రానమ్మా, నేను రాను కదమ్మా. నువ్వు వెళ్తే వెళ్ళు బాబా, నువ్వు వెళ్ళు. నిన్ను ఏం చేయలేడు వాడు. ఆ టైం అయిపోయింది. అది మట్టి ఘటం, మట్టిలో కలిసిపోవాలి కాబట్టి మట్టికి వెళ్ళిపోతుంది. ఏమండి, ఆత్మ అన్నది ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు? దయచేసిన దేవుని దగ్గరికే. అంటే చనిపోయిన ఆత్మలన్నీ అలా పోతూ ఉంటాయి అక్కడికి. ఈ శరీరం మట్టికి వెళ్ళిపోద్ది, దీనిలో ఆత్మేమో పరలోకం వెళ్ళిపోతూ ఉంటుంది, దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ దేవుడే తర్వాత తీర్పులు తీరుతాడు, ఎవరు ఎక్కడ పెట్టాలో, ఎవరు ఎక్కడ ఉండాలని ఆయన చెప్తాడు. అప్పుడు ఆ తర్వాత సంగతి ఉండదు. ఇప్పుడైతే మనందరము కూడా ఏం చేయాలా? ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభునొద్ద నివసించేవాడు ఎవడంటే ఆత్మ. ఈ దేహం మట్టిలో పెట్టి నువ్వు వెళ్ళి దేవుని దగ్గర ఉంటావు. అయితే ఆ పని ఇంకా జరగలేదు, ఆ కార్యం ఇంకా రాలేదు, అలాగే ఇంకా నువ్వు చనిపోలేదు. అయితే సజీవుడిగా బ్రతికి ఉన్నావు కాబట్టి ఇంకా ఏం చేద్దాం? తర్వాత మాట, కావున దేహమందు ఉన్నను దేహమును విడిచిపెట్టినను దేవునికి ఇష్టమై ఉందుగాక. కదా ఏమా? దేహమందు ఉన్నాం ఇప్పుడు మనం, వాటరేవులో ఉన్నాం మనం. ఉన్న నీవు ఎవరికి ఇష్టంగా బ్రతకాలా? దేవునికి ఇష్టంగా బ్రతకాలా. అంటే దేవుని చిత్తమనే నువ్వు జరిగించాలా, దేవుడు చెప్పిన పనే చేయాలా, దేవుడు తినమన్నదే తినాలా, దేవుడు కట్టుకోమన్నదే కట్టుకోవాలా. దేవునికి ఇష్టం లేనిది ఏది మీరు నేను ఎవరో చేయకూడదు. దేవుడిలాగా నీతో మాట్లాడుతున్నాడు. ఈ పునరుద్ధానము దినమందు నీ భవిష్యత్తును గురించి, నీకు రేపు రాబోయే కాలంలో నువ్వు పొందబోయే దాని గురించి నీ ప్రభువైన దేవుడే నీకు తెలియపరుస్తున్నాడంటే నువ్వెంత సంతోషంగా ఉండాలమ్మా, నువ్వెంత ఆనందంగా ఉండాలా. నాకింత భవిష్యత్తు ఉందా? నేను ముసలిదాన్ని అయిపోయినప్పుడు నేను చనిపోతాను కదా, ఆ తర్వాత నాకు జీవం ఉందా? ఆ తర్వాత నాకు మళ్ళా బ్రతుకుందా? ఆ తర్వాత నేను మళ్ళా సజీవుడిగా నిలబడతానా? ఆ తర్వాత నేను దేవునితో సదాకాలం ఉంటానా? అమ్మ బాబోయ్, నా కొరకు ఎంత త్యాగం చేసావయ్యా దేవా, నా కొరకు ఎన్ని బహుమానాలు దాచిపెట్టావు ప్రభా అని నువ్వే మనమే విశ్వాసములో ఆ మాటని పలకాల. అందుకని దేవుని బిడ్డలారా, ఈరోజు మీతో నీ దేవుడు చెప్పిన వాక్యాలు
మీ దేవుడు మీతో మాట్లాడిన ఆత్మీయ సత్యాలు, మీ దేవుడు మీకు చూపించిన భవిష్యత్తు యొక్క మేలును గురించి మీరందరూ విన్నారు కాబట్టి విన్న మాటలన్నీ కూడా మీ జీవితములలో భద్రపరచుకొందురుగాక. దేవుని వాక్యమును మీ అందరూ గ్రహించుదురుగాక. ఆ వాక్య ప్రకారం మీరందరూ జీవించుదురుగాక. ఈ మాటలను దేవుడు దీవించునుగాక. వాక్యం ముగించాను. సాక్ష్యాలు ఎవరైనా ఉంటే లేచి రండి త్వరగా. సాక్ష్యం కూడా ఉన్నాయి. దాని దగ్గర నిలబడమా, కెమెరా దగ్గర నిలబడి ముందుకు రా. చదువు నీకు నీ మాటను దాన్ని లాగుతుంది. అది దాంట్లో నువ్వు ఉంటావు. నువ్వు జాగ్రత్తగా చెప్పు. నీకు జరిగింది, నువ్వు పొందింది, నీ దేవుడు నీకు ఏం చేశాడో అవన్నీ గుర్తు చేసుకుని చెప్పు. సాక్ష్యం నీకే. అదే కెమెరా నామానికి వందనాలు, స్తోత్రాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. కూడొచ్చిన సంఘానికల్లా మరి వందనాలు. మరి దేవుడు మరి నా పట్ల మరి స్నాన గొప్ప కార్యం చేసాడు. మరి నా బిడ్డ పట్ల అయితే మరి మా ఉద్దరం మరి ఏపరాలు మరి కొద్దిగా మనస్ఫూర్తలు వచ్చాయి. కొద్ది దేబెట్టి ఇష్టంలోని మరి ఆ కాపురం మరి ఉద్దరు మరి భార్యాభర్తలు విడిపోయిన వరకు వచ్చింది. పెద్దలైతే మరి ఎంతో కానీ మరి కలపాలనే మరి సిద్ధపరిచారు. వారం రోజులు అయితే ఎంత అయితేనే కానీ నాకు వద్దని నిర్ణయించుకుంది. పిల్లలైతే నిర్ణయించుకుంటే ఎంతో ఏడిసాను. తండ్రి నువ్వు ఇచ్చిన బిడ్డ మరి వాళ్ళ గుడారానికి తేరాలు నా మనసులో అయితే అదే ఉంది తండ్రి. పెద్ద కుటుంబంలోకి ఇచ్చావు ఆ బిడ్డని తండ్రి. ఆ బిడ్డని ఎలా సిద్ధపడతావో ఎవరి ద్వారాగా నువ్వు మాట్లాడతావో తండ్రి అని ఏడ్చిన తినవలేదు. నాకైతే ఆ బిడ్డ వల్ల ఎంతో తలెప్పు కూడా వచ్చింది. దేవుడి సన్నిధికి కూడా నేను రాలేకపోయిదాను. నెక్స్ట్ వస్తానని అనుకుంటుదాను. ఎక్కువ విపరీతమైన ఆ బిడ్డ కొరకు నేను ఆలోచించేదాను. రాలేకపోయిదాను. తండ్రి నీ దాసుడి ద్వారాగా నువ్వు మాట్లాడిపోవా అని అంటే నీ దాసుడు నేను నా ఇంటికాడ కుటుంబ ప్రార్థన పెట్టుకున్నాను. ఎల్లనని పెట్టా. నా దాసుడు వాక్కుమ ద్వారాగా మాట్లాడితే 5 నిమిషాలు పోయిన తర్వాత మళ్ళీ నేను వెళ్తానని నాతో చెప్పడం అయింది. తండ్రి నా పట్ల నువ్వు ఉన్నావయ్యా అని ఎంతో ఆయనకి ఎలాది స్తుతులు చెల్లించినా చెల్లించలేను. ఆయన రుణం ఏమిచ్చినా నేనైతే తీర్చలేను. తర్వాత మళ్ళీ ఆ పెద్దలకి వెళ్ళి చెప్పాను. తండ్రి మళ్ళీ వెళతానంటుందని. ఆతల వారికి వీళ్ళు కొవ్వురు పెట్టారు. అమ్మ వస్తారంట అని చెప్పారు. వాళ్ళ పిన్ని వాళ్ళ ఆయన కూడా ఎంతో నా బిడ్డ పట్ల సాయం చేస్తాడు. దగ్గర పెట్టుకొని అమ్మ వాళ్ళు చూసిన పేదవారే, నువ్వు చూసిన నీ తల్లిదండ్రులు కూడా పేదవారే, పొరుగు తీసుకోకుండా నీ జీవితాన్ని మళ్ళీ నువ్వు నడిపించుకోవాలా. నువ్వు వెళ్ళింది నువ్వు దేవుడి బిడ్డకి వెళ్ళావు. నువ్వు కొద్ది కొద్దిగా ఏమైనా చిన్న చిన్న సమస్యలు వస్తాయి. మనం బయట పెట్టుకోకూడదని ఆ బిడ్డ పట్ల ఒక అప్పసల్లిగా బాచెత్తి చెప్పి పంపించాడు. తీసుకొని వెళ్ళాను. 3 దినాలు ఉంటుందనగా పుట్టినరోజు ఉంటుందనగా తీసుకొని వెళ్ళాను ఆ బిడ్డని. దేవుడు కూడా ఘనంగా జరిపించుకున్నాడు పుట్టినరోజు కూడా ఆ బిడ్డ పట్ల. వాళ్ళందరూ సంతోషంగా ఉండేనట్టు చేయించాడు. నా సేవకుడు కూడా ఎంతగానో నా పట్ల చేసిన ప్రార్థన ఉపాస ప్రార్థన నా బిడ్డ పట్ల కార్యం చేశాడు. నా దేవుడు ఏమిచ్చినా నా దేవుడికి అయితే నేను రుణం తీర్చలేను. నేను పేదరాళ్ళైనా నా దేవుడు నా పట్ల ఎన్నో కార్యాలు చేశాడు. దేవుడికి ఏమిచ్చినా నేనైతే రుణం తీర్చను. మీ అందరూ చేసిన ప్రార్థనకి నాకు ఎలాది స్తుతులు స్తోత్రాలు మీకు చెల్లిస్తున్నాను. ఇదేనా తండ్రి ఆ బిడ్డ కాపురం నిలబడితే 5,000 నేను కానుకలు వేసుకుంటానయ్యా అని అనుకున్నాను. నా ఎడల చేసాడు. నా దేవుడికి కొత్త కొత్త స్థుతులు చెల్లించి రుణం తీర్చుకుంటున్నాను. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించినగా. హల్లెలూయా. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా లేకపోతే అందరూ లేచి నిలబడండి.